ఇక అభ్యర్థులే లేరు, సర్పంచ్ ఎవరు? బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయింపు. ఖమ్మం జిల్లాలో ఇక మంగళి తండా బీసీ మహిళకు ఆ ఊర్లోని 829 మందిలో బీసీ మహిళ ఒక్కరే. ఇక రాఘవపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు ఇద్దరే. నల్గొండ జిల్లాలో 7 తండాలు బీసీలకు, ఆ తండాల్లో ఒక్క బీసీ ఓటరు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్రమైన పరిస్థితి. పంచాయతీ కార్యదర్శులకు 104 కోట్ల బకాయిలు విడుదల చేశారట మంత్రి. ఏమర్థమైంది మిత్రులారా? నల్గొండ జిల్లాలో 7 తండాలకు బీసీల రిజర్వేషన్లు, ఆ తండాలో ఒక్కరు కూడా బీసీ లేరు. మరి ఇక్కడ ఎవరికి రిజర్వేషన్ రావాలి? ఎస్టీ బిడ్డలకు రిజర్వేషన్ రావాలి. మరి దేనిపైన మనం ఆధారపడి చేస్తాం? మరి సోయిలేని రాజకీయ నాయకులు అనుకోవచ్చా, సోయిలేని అధికారులు అనుకోవచ్చా? ఈడ కూడా బీసీలు లేని చోట బీసీల కూడా, ఎస్సీ లేని చోట ఎస్సీల, బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు. అసలు ఆడ బీసీలో లేదు, బీసీలకు